వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ పూజిత. సో ఈరోజు నేను వ్లాగ్ చేస్తున్నాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి. నా వీడియోస్ అన్నీ మీకు నచ్చుతున్నాయి అండ్ మంచి మంచి కమెంట్స్ వస్తున్నాయి. సో బాగా చూస్తున్నారు మీ అందరు కూడా. కొంచెం డిఫరెంట్గా ఆలోచించి డిఫరెంట్గా చేస్తున్నాను. బికాజ్ ఇంతకుముందు నాకు వచ్చిన రిక్వెస్ట్ అన్నీ కూడా నేను బుక్ పైన రాసుకున్నాను. సో ఒక్కొక్క రిక్వెస్ట్ నేను మీకోసం చేస్తున్నాను. ఎవ్రీడే వ్లాగ్ చేయాలి, ప్రతిసారి వ్లాగే పెట్టాలి అంటే కొంచెం కష్టంగా ఉంటుంది. అందుకనే ఆల్టర్నేటివ్గా కొన్నిసార్లు వ్లాగ్స్ పెడతాను, కొన్నిసార్లు ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కూడా చేస్తాను. సో హోప్ మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు ఇవాల్టి వ్లాగ్లో ఏంటంటే నేను మీకు నేను డాట్ పెయింటింగ్ చూపించాను కదా. సో అది చాలా మందికి నచ్చింది అండ్ చాలా మంది ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. ఇంకా డీప్గా వాటి గురించి తెలుసుకోవాలని, డీటెయిల్గా తెలుసుకోవాలని చాలామంది ఇంట్రెస్టెడ్గా ఉన్నారు అండ్ చాలామంది అడుగుతున్నారు అనమాట, సపరేట్గా వీడియో చేయండి అని. సో నేను అనుకున్నాను సపరేట్ వీడియో కంటే ఈ వ్లాగ్లోనే వ్లాగ్ స్టైల్లో మీకు ఆ డ్రాయింగ్ని నేను మీకు నేర్పిస్తాను, చూపిస్తాను. సో అంటే వ్లాగ్ స్టైల్లోనే ఉంటుందన్నమాట. అది కూడా ఈరోజు వ్లాగ్లోనే నేను ఇంక్లూడ్ చేస్తాను. సో ఏంటి అంటే మెటీరియల్స్ ఏం పడతాయి, డాట్ పెయింటింగ్కి ఏం మెటీరియల్స్ యూజ్ అవుతాయి, దేనిపైన వేస్తారు, ఎలా వేస్తారు, సో ఇదంతా కూడా నేను నీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎవరైనా బిగినర్స్ ఉండి ఇంట్రెస్టెడ్గా ఉంటే డెఫినెట్గా మీరు ఈజీగా నేర్చుకోవచ్చు. యాక్చువల్లీ చెప్పాలంటే నేర్చుకోవడానికి ఏం లేదండి, చాలా చాలా ఈజీ. మీరు ఈరోజు చూస్తే మీకే అర్థమవుతుంది, ఓ ఇంత ఈజీ అని మీరే అనుకుంటారు. అండ్ ఆల్సో డాట్ పెయింటింగే కాకుండా నేను క్రాఫ్ట్ వీడియోస్ కానీ డ్రాయింగ్ వీడియోస్ కూడా ఇంక్లూడ్ చేస్తూ ఉంటాను. సో నాకు క్రాఫ్ట్ అనగానే నాకు ఎక్కువగా న్యూస్ పేపర్స్తో, బికాజ్ మన ఇళ్ళల్లో ఎక్కువగా ఉండే మెటీరియల్ ఏంటంటే న్యూస్ పేపర్స్, ప్రతి ఇంట్లో కూడా కామన్గా ఉంటుంది. సో నాకు న్యూస్ పేపర్స్తో మెయిన్గా డిఫరెంట్ క్రాఫ్ట్స్ అంటే మన ఇంటిని ఆర్గనైజ్ చేసుకోవడానికి కానీ లేకపోతే ఏదైనా పెట్టుకోవడానికి కానీ న్యూస్ పేపర్స్తో చాలా చెయ్యొచ్చు. సో మీకు తెలియకపోతే నేను ఈ వ్లాగ్స్ చేసేక ముందు చాలా అంటే 1 year బ్యాక్, 1.5 years బ్యాక్ నేను క్రాఫ్ట్ వీడియోస్ కూడా చేశాను. మీరు ఒకసారి నా ఛానల్లో బాగా వెనక్కి వెళ్ళి చూస్తే మీకు తెలుస్తుంది. నేను చాలా క్రాఫ్ట్ వీడియోస్, ఆర్ట్ రిలేటెడ్ వీడియోస్ ఇవే ఫస్ట్ నేను వీటితోనే స్టార్ట్ చేశాను. అండ్ ఆల్సో హ్యాండ్ మేడ్ ఇయర్ రింగ్స్, క్విల్లింగ్ ఇయర్ రింగ్స్, సిల్క్ థ్రెడ్ ఇయర్ రింగ్స్ ఇవన్నీ కూడా నేను చాలా చేశాను. సో నాకు అనిపిస్తుంది ఇవన్నీ చేసి కూడా చాలా రోజులు అయిపోయింది అండ్ ఇప్పుడు చాలా కొత్త సబ్స్క్రైబర్స్ వచ్చారు, చాలామందికి తెలీదు. సో మీరు ఇన్ కేస్ నేర్చుకోవాలనుకుంటే నేను ఆ వీడియోస్ అంటే నా కమ్యూనిటీ పోస్ట్లో కూడా ఎవ్రీడే నేను ఆ లింక్ అండ్ ఆ ఫోటో పోస్ట్ చేస్తూ ఉంటాను. సో మీరు చూడండి, మీకు నచ్చితే కనుక మీరు డెఫినెట్గా మీరు అవి ట్రై చేయొచ్చు. అండ్ నేను ఇక్కడ ఉంటే నేను చేయలేను, బికాజ్ ఆ క్రాఫ్ట్ మెటీరియల్స్ అన్నీ ఇక్కడ దొరకడం కొంచెం కష్టం అనమాట, అంటే ఇయర్ రింగ్స్ అవన్నీ. సో నేను ఇండియా వచ్చినప్పుడు, ఒకవేళ మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే నేను ఇండియా వచ్చినప్పుడు మళ్ళీ చేస్తాను ఆ వీడియోస్. సో ఇక్కడ ఉన్నప్పుడు అయితే కుదరదు, బట్ క్రాఫ్ట్ వీడియోస్ అయితే నేను చేయాలనుకుంటున్నాను. అంటే న్యూస్ పేపర్తో డిఫరెంట్ క్రాఫ్ట్స్ ఉంటాయి. సో ఆ క్రాఫ్ట్ వీడియోస్ నాకు ఎన్ని క్రాఫ్ట్స్ వచ్చాయో నేను అన్ని క్రాఫ్ట్స్ కూడా మీకు నేర్పిస్తాను. బట్ నేనేం చేసినా కూడా కొంచెం వ్లాగ్ స్టైల్లోనే చేస్తాను, అంటే వ్లాగ్ చేసినప్పుడు వ్లాగ్లోనే ఇంక్లూడ్ చేసి చేస్తానన్నమాట. సో హోప్ మీకు అలా వ్లాగ్ స్టైల్లో కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. సో డెఫినెట్గా మీకు ఎలాంటి క్రాఫ్ట్ చూడాలి అనుకుంటున్నారు అనేది కమెంట్ చేయండి. అండ్ అంతే, ఈరోజు సాటర్డే బై ద వే మాకు. సో ఇప్పుడు టైం వచ్చి 10:41 అవుతుంది మార్నింగ్ అనమాట. సో ఈరోజు బయటికి అంటే ఈవినింగ్ వెళ్తాము, బికాజ్ కార్తిక్ వాళ్ళు బ్యాడ్మింటన్ ఆడడానికి వెళ్తారు. సో ఇంక ఇంట్లో స్పెషల్గా చేసేది అయితే ఏం లేదు, బట్ మీకు నేనేం చేస్తాను అనేది ఈరోజు నా కంప్లీట్ డే అంతా నేను మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఈరోజు మీరు ఒక మంచి ఆర్ట్ నేర్చుకోబోతున్నారు, ఓకేనా? సరే అయితే మీరు వ్లాగ్ ఎంజాయ్ చేస్తూ ఉండండి. నేను మీకు ఈరోజు ఒక మంచి ఆర్ట్ నేర్పిస్తాను. హే గాయ్స్, సో ఇప్పుడు నేను మీకు డ్రాయింగ్ చూపిస్తాను యాజ్ ప్రామిస్డ్. బట్ దీనికి కావాల్సిన మెటీరియల్స్ ఏంటంటే ఫస్ట్ చెప్తున్నాను. సో దీనికి క్యాన్వాస్ బోర్డ్ అన్న కావాలి, లేకపోతే మీరు డ్రాయింగ్ పేపర్స్ పైన కూడా చేసుకోవచ్చు. నేను ఇక్కడ క్యాన్వాస్ బోర్డ్ తీసుకున్నాను. సో ఇది వైట్ క్యాన్వాసే అనమాట. నేను దీనికి బ్లాక్ కలర్ వేసేసాను. సో దీనిపైన మీరు వైట్ కలర్ కూడా తీసుకోవచ్చు, బట్ బేస్ ఏంటంటే ఏదైనా కలర్డ్ బేస్ ఉంటే ఆ డాట్ పెయింటింగ్ అనేది చాలా బాగుంటుంది. సో ఈ
రోజు నేను చాలా సింపుల్గా, అంటే మీకు అర్థం అవ్వాలని నేను బటర్ఫ్లైస్ డిజైన్ వేసి చూపిస్తున్నాను. సో దానికి బ్లాక్ బ్యాక్గ్రౌండ్ అయితే చాలా బాగుంటుంది కాబట్టి నేను వైట్ క్యాన్వాస్కి బ్లాక్ పెయింట్ వేసేసాను. సో ఇది ఇక్కడ రెడీగా ఉంది. అండ్ నెక్స్ట్ కావాల్సిన మెటీరియల్స్ వచ్చి కొన్ని బ్రషెస్ కావాలండి. బ్రషెస్ ఆర్ పెన్సిల్ బ్యాక్ సైడ్ మీరు ఏదైనా యూస్ చేయొచ్చు. సో ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, ఇప్పుడు మనము ఇది డాట్ పెయింటింగ్ కాబట్టి డాట్స్ పెట్టుకోవడానికి మనకి ఈ వెనకాల ఉన్న ఈ బ్రషెస్ వెనకాల ఉన్నది మనకి దాంతో డాట్స్ ఈజీగా పెట్టుకోవచ్చు అనమాట. సో సైజెస్ తీసుకోవచ్చు. సో ఇది చూడండి, ఇది చాలా పెద్దగా ఉంది, ఇది పెద్ద బ్రష్ అనమాట. అండ్ దాని తర్వాత ఇది నెక్స్ట్ సైజ్. సో డాట్స్ కూడా డిఫరెంట్ సైజెస్లో పెట్టుకోవడానికి మనము డిఫరెంట్ సైజెస్ ఆఫ్ బ్రషెస్ కూడా తీసుకోవాలన్నమాట. అండ్ ఆ తర్వాత వచ్చి పెన్సిల్స్. సో ఇది బ్లాక్ బేస్ కాబట్టి నా డిజైన్కి నేను మామూలుగా పెన్సిల్తో గీస్తే డిజైన్ కనిపివ్వదు, అందుకనే నేను ఇక్కడ కలర్ పెన్సిల్ తీసుకున్నాను. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ వచ్చి డాట్స్ పెట్టుకోవడానికి మీరు పెయింట్స్ తీసుకోవచ్చు. సో ఈ పెయింట్స్ వచ్చి నేను అక్రిలిక్ పెయింట్స్ యూస్ చేస్తున్నాను. సో క్యాన్వాస్ బోర్డ్ పైన ఎప్పుడైనా ఆయిల్ పెయింట్స్ కానీ అక్రిలిక్ పెయింట్స్తో వేస్తే చాలా బాగుంటుంది లుక్ అనేది. సో నేను ఇదే తీసుకున్నాను. మీరు పేపర్ పైన వేస్తున్నప్పుడు కూడా థిక్ పేపర్ పైన వేయండి ఈ కలర్స్ యూస్ చేసి. ఇప్పుడు మనం నెక్స్ట్ దీనిపైన డిజైన్ గీసుకుందాం అండ్ నెక్స్ట్ పెయింటింగ్ లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మెటీరియల్స్ అంటే ఏంటో మీకు అర్థమయ్యాయి. డ్రాయింగ్ డ్రా చేసుకుందాం. అంటే మనం ఏదైతే డాట్ పెయింట్ వేయాలనుకుంటున్నామో ఆ డ్రాయింగ్ అనేది మనం ఇక్కడ ఫస్ట్ డ్రా చేసుకోవాలి రిఫరెన్స్ కోసం. సో మీకేంటంటే మీరు ఎక్కడైనా గూగుల్లో కానీ ఇంకా పింట్రెస్ట్లో కానీ ఎక్కడైనా మీరు డిజైన్ చూసి డ్రా చేయొచ్చు. నేను కూడా ఇక్కడ రిఫరెన్స్ పిక్చర్ చూసే బటర్ఫ్లైని డ్రా చేస్తున్నాను. సో ఇప్పుడు మనం డ్రా చేసుకుందాం. సో గైస్, నేను ఇక్కడ నా డ్రాయింగ్ని కంప్లీట్ చేసుకున్నాను. మీరు చూడొచ్చు, నేను ఇక్కడ బటర్ఫ్లై డిజైన్ వేశాను. సో ఇది ఎందుకు వేసానంటే అర్థం అవ్వడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి, సింపుల్గా ఉంటుందని నేను ఈ బటర్ఫ్లై డిజైన్ వేసాను. మీరు ఇదే వేయాల్సిన అవసరం లేదు. మీరు మీ ఇష్టం వచ్చిన డిజైన్, మీకు నచ్చిన డిజైన్ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నట్టయితే సింపుల్గా ట్రై చేయండి. ఆ తర్వాత మీరు ఒక్కసారి గూగుల్లో ఆర్ ఇంకెక్కడైనా డాట్ పెయింటింగ్ అని కొడితే మీకు చాలా ఐడియాస్ కనిపిస్తాయి. సో మీరు చూసి నేర్చుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఇది అయిపోయాక దీనికి నేను తీసుకున్న కలర్స్ వచ్చి వైట్ తీసుకున్నాను, ఆ తర్వాత ఎల్లో కలర్ తీసుకున్నాను, లెమన్ ఎల్లో, అండ్ లావెండర్ కలర్, పర్పుల్ కలర్ తీసుకున్నాను, అండ్ నెక్స్ట్ నేను ఆరెంజ్ కలర్ తీసుకున్నాను. సో మీ కలర్స్లో కూడా మీరు ఇవే తీసుకోవాలని లేదు, మీకు ఏ కలర్ నచ్చితే మీరు ఆ కలర్ తీసుకోండి. సో ఇప్పుడు మనము డాట్ పెయింటింగ్ని స్టార్ట్ చేసేద్దాం. సో ఇప్పుడు నేను ఫస్ట్ వచ్చి ఎల్లో కలర్ తీసుకుంటున్నాను. సో ఇది వచ్చి నేను మొత్తం అవుట్లైన్ అంతా కూడా ఈ కలర్తోనే వేస్తాను అనమాట. ఈ పెయింటింగ్కి అన్ని పెయింటింగ్స్ లాగా చాలా ఎక్కువ కలర్ అవసరం లేదు, కొంచెం కలర్తో మనం చాలా ఎక్కువగా పెయింట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను చిన్న బ్రష్ తీసుకుంటున్నాను, అంటే వెనకాల చిన్న బేస్ ఉంటుందన్నమాట, దాని వెనకాల ఉన్న బేస్ కూడా చాలా చిన్నది. సో ఇప్పుడు మనం జస్ట్ లైట్గా కలర్లో డిప్ చేయాలి. అండ్ ఇప్పుడు దీన్ని అవుట్లైన్ చూసారు కదా, అవుట్లైన్ ఎలా ఉందో ఆ అవుట్లైన్లో మనం వెళ్ళిపోవడమే. ఇప్పుడు నేను ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాను. సో మీరు చూడొచ్చు, ఇలా చిన్న చిన్న డాట్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోతాను. సో కలర్ ఎప్పటికప్పుడు డిప్ చేస్తూ ఉండండి, అప్పుడే మనకి లుక్ చాలా బాగుంటుంది. అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒక డాట్ని మీరు కలపొద్దు, కొంచెం డాట్కి గ్యాప్ ఇవ్వాలన్నమాట. సో ఇలా ఈ కంప్లీట్ బటర్ఫ్లై అంతా కూడా ఫస్ట్ ఎల్లో డాట్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోతాను. సో ఇక్కడ నేను ఎల్లో కలర్తో నా ఫస్ట్ లేయర్ని కంప్లీట్ చేసుకున్నాను. అండ్ ఆల్సో ఇది డ్రై అయిపోయింది. సో డ్రై అయిపోయే వరకు వెయిట్ చేయాలి నెక్స్ట్ లేయర్, నెక్స్ట్ కలర్ యాడ్ చేయడానికి. ఇప్పుడు నేను మళ్ళీ నెక్స్ట్ కలర్కి వైట్ కలర్ తీసుకుంటున్నాను. సో మీరు చూడొచ్చు,
ఇక్కడ నేను వైట్ కలర్ తీసుకున్నాను. సో ఇది వైట్ కలర్. ఇప్పుడు మనము నెక్స్ట్ సెకండ్ లేయర్ది స్టార్ట్ చేద్దాం. సేమ్ బ్రష్ యూస్ చేస్తున్నాను నేను. ఎల్లోకి మనం ఏదైతే యూస్ చేసాం వెనకాల బేస్, నేను అదే బేస్ యూస్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఈ ఎల్లోకి ఆనుకునే మనము ఈ వైట్ కలర్ వేయాలన్నమాట. అదే సైజు అంతకన్నా పెద్దగా అయితే వేయకూడదు. డాట్స్ చిన్న చిన్నగా పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఫస్ట్ మనం ఎలా అయితే పెట్టామో దీనికి కూడా అలాగే పెట్టాలి. సో గాయస్ ఫైనలీ ఈ పెయింటింగ్ రెడీ అయిపోయింది. చాలా చాలా ఈజీ, ఈవెన్ చిన్న పిల్లలు కూడా చేయొచ్చు. అందుకనే నేను చాలా ఈజీ అయిన బటర్ఫ్లై అయితే చూపించాను. అండ్ నేను చుట్టూ ఉన్న బటర్ఫ్లైస్తో కంప్లీట్ చేశాను. ఇప్పుడు వచ్చి మేము మా ఈవినింగ్ స్నాక్ తింటున్నాము. సో ఇది కాబూలీ చెనా బాయిల్ చేసుకొని ఆనియన్స్ అలా వేసుకొని తింటున్నాం అనమాట. సో నాకు డే అంతా కూడా ఈరోజు ఫిల్మింగ్ చేస్తూనే సరిపోయింది. ఈవినింగ్ టైం కొంచెం రిలాక్స్ అయ్యాను, ఇంకేం చేయలేదు ఈ రోజంతా. అండ్ ఇప్పుడు వచ్చి మేము బయటకు వచ్చాము. సో బయటకంటే ఎక్కడికి లేదు, ఎవ్రీ వీకెండ్ అంటే సాటర్డేస్ ఆర్ సండేస్ అట్లా గ్రాసరీకి వెళ్తామన్నమాట. సో ఈరోజు సాటర్డే ఇంట్లో అసలు వెజిటేబుల్స్ ఏమీ లేవు, అందుకని గ్రాసరీకి వెళ్దామని బయటకు వచ్చాము. అండ్ ఒకసారి వెదర్ చూడండి అసలు ఎంత బాగుందో. గ్రాసరీస్ అయిపోయింది. ఇంటికి వచ్చే టైంకి నాకు ఇది కనిపించింది మా అపార్ట్మెంట్ దగ్గర. సో రెయిన్బో వచ్చిందనమాట. అది కూడా ఫుల్ రెయిన్బో కాదు, ఏదో కొంచెం ఇలా మాత్రమే కనిపించింది. సో మీకోసం నేను ఫిల్మ్ చేశాను. హే గాయస్, ఇప్పుడు టైం వచ్చి 9 అవుతుంది. మీకు ఒకసారి నేను తర్వాత వెదర్ చూపిస్తాను. అసలు 9 o'clockకి 9 PM బయట ఎంత ఎండ కొడుతుందో మీకు చూపిస్తాను. ఎంత వెళ్తురుందంటే నాకు ఇప్పుడు టైం చూస్తాను, ఓ గాడ్ 9 అయిపోయిందా. ఇప్పటిదాకా నేను 6 అనే అనుకుంటున్నాను, నేను ఇప్పటిదాకా టైం చూడలేదు. సో ఇప్పుడే వచ్చాను అనమాట గ్రాసరీస్ నుంచి. గ్రాసరీస్ తీసుకున్నాము, ఇంకా కొంచెం నాన్ వెజ్ అంటే చికెన్ అది తీసుకుని ఇంటికి వచ్చామన్నమాట. సో అంతే. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను పొద్దున్నుంచి మాట్లాడదాం అనుకుంటున్నాను బట్ కుదరలేదు. సో నా డ్రాయింగ్ చూసారు కదా మీరు,
నేను అంటే యాక్చువల్లీ అక్కడ వెనక వాల్ పైన స్టక్ చేసి పెట్టేశాను అనమాట. సో ఆ పెద్ద బటర్ఫ్లై ఆ పెద్ద బటర్ఫ్లై కంప్లీట్ చేసి నేను చిన్న చిన్న బటర్ఫ్లైస్తో ఆ ఫ్రేమ్ని కంప్లీట్ చేస్తాను. యాక్చువల్లీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అది సింపుల్గా ఉంటుంది అండ్ బేసిక్గా ఉంటుంది, బిగినర్స్కి అర్థం అవ్వడానికని నేను చిన్న బటర్ఫ్లైతో స్టార్ట్ చేశాను. ఇన్ కేస్ ఇంకా మీరు పెద్ద పెద్ద డాట్ పెయింటింగ్స్ కూడా చూడాలి అనుకుంటే నాకు చెప్పండి, నేను పెద్దవి కూడా చేస్తాను. సో మీరు కూడా ట్రై చేయండి, చాలా ఈజీ. మీకు డ్రాయింగ్ రాకపోయినా కూడా మీరు ట్రేస్ చేసుకోవచ్చు. సో చాలా చాలా ఈజీగా వేసేయచ్చు. ఇన్ కేస్ మీరు ఏదైనా డాట్ పెయింటింగ్ ట్రై చేస్తే నాకు ఇన్స్టాగ్రామ్లో మీ పిక్చర్ని షేర్ చేయండి. యా అంతే. ఇంకా నాకు ఎంతో బాగా హెడేక్గా ఉంది. సో అందుకనే ఇంకా వ్లాగ్ కూడా కంటిన్యూ చేయలేకపోతున్నాను. అండ్ ఆల్సో కార్తిక్ ఫ్రెండ్స్ కూడా రేపు మ్యాచ్ ఉంది కదా, సో మాకు మిడ్ నైట్ అనమాట. ఇండియాలో ఆఫ్టర్నూన్ నుంచి అనుకుంటా, బట్ మాకు నైట్ 2:30 or 3 o'clock మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో ఇంకా కార్తిక్ ఫ్రెండ్స్ కూడా వచ్చారు, ఇంటికి వస్తున్నారు. ఇంకా అందుకనే నేను అప్పుడు వ్లాగ్ చేయలేను. సో ఈ వ్లాగ్ నేను ఇక్కడితోనే ఎండ్ చేద్దామని అనుకుంటున్నాను. హోప్ మీకు ఈ చిన్ని వ్లాగ్ అర్థమైంది. అర్థమైంది కాదు, అంటే డ్రాయింగ్ అర్థమైంది అని వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఆల్సో బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. అండ్ మీ బ్యూటిఫుల్ కమెంట్స్ని కింద లీవ్ చేయండి, నేను తప్పకుండా ప్రతి ఒక్క కమెంట్కి నేను రిప్లై ఇస్తాను. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు మెసేజ్ చేయొచ్చు. నేను ఫ్రీగా ఉన్నప్పుడు నాకు మెసేజెస్ అంటే నేను చూసినప్పుడు తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. సో అంతే. అయితే ఇంకా నేను మళ్ళీ ఇంకో వ్లాగ్లో మిమ్మల్ని కలుస్తాను. బాయ్.